సుప్రీంకోర్టుకు సంబంధించిన కొంతమంది మాజీ జడ్జిలు రాసిన లేఖ ఓ సంచలనాత్మకం. ఏంటంటే పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డ్ జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగేటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వాళ్ళు ప్రస్తావించలేదు. అవినీతి కేసులో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టు మీద అధికార బీజేపీ ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయ వ్యవస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణ చేస్తుంటారని లేఖలో వాళ్ళు ప్రస్తావించారు. ఇటువంటి చర్యలతో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సత్యలత అనే సూత్రాలకి ఇవి సవాల్గా మారినాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలు ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో న్యాయ వ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని కోరారు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వాళ్ళలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జీలు ఉన్నారు.